శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 555వ నామం కలికల్మష నాశిని. మంత్రస్వరూపంలో శ్రీ కలికల్మష నాశిన్యై నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే కలికల్మషములను నాశనము చేయు తల్లి అని వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. కలి ప్రభావం వల్ల కలిగే దోషాలు పాపాలు ఎక్కువైపోతున్నాయి, వాటి నుండి నాకు రక్షణ కావాలి అని భావించే సాధకుడు ఈ నామాన్ని మంత్రస్వరూపంలో జపించుకుంటే కలి ప్రభావం వల్ల కలిగే దోషాల నుండి పాపాల నుండి రక్షించుకోగలుగుతాడు. ఇప్పుడు లలితా సహస్రనామాలు ఆవిర్భవించడానికి ముందు జరిగిన ఒక కథ గురించి తెలుసుకుందాం. అగస్త్యుల వారు కలియుగం ఆరంభ దశలో భూలోకంలో సంచరిస్తూ కాలం మనుషులను ఎంతగా మార్చివేసిందో, మనుషులు పాప జీవనానికి ఎలా అలవాటు పడుతున్నారో చూసి ఎంతో బాధపడి అమ్మవారిని గురించి తపస్సు చేశారు. ఆయన తపస్సుకు కారణం మానవులను ఉద్ధరించాలనే కోరిక మాత్రమే. ఆయన తపస్సు కొనసాగుతూ ఉండగా ఒకరోజు హయగ్రీవ స్వామి ఆయనకు దర్శనం ఇచ్చి కలియుగంలో ఎన్నో పాపకర్మలను మానవులు పాపం చేస్తున్నాము అనే ధ్యాస కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. ఇందు నుండి అమ్మవారి యొక్క పాదములు మాత్రమే వారిని బయటపడవేయగలవు అని లలితాదేవి చరిత్రను, ఆమె సహస్రనామాలను అగస్త్య మహర్షికి అనుగ్రహించాడు. కలి కల్మషములను నివారించేందుకు ఈ లలితా సహస్రం హయగ్రీవుల వారి వద్ద నుండి అగస్త్య మహర్షికి, అగస్త్య మహర్షి నుండి మనకు ఉపదేశించబడింది. మన చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా, ఎంత అధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నా, అమ్మవారి పాదాలను ఆశ్రయించి ఉన్న సాధకునికి కలి అతని బుద్ధిలో ప్రవేశించకుండా ఉండి అతనిని కృతయుగంలో ఉన్నవానిగానే చేయగలదు. కలియుగంలో ఉన్న అమ్మవారి పాద పద్మములను ఆశ్రయించిన వానికి అది కృతయుగమే అవుతుంది. అమ్మవారి యొక్క నామస్మరణయే కలి కల్మషములను నివారించి సాధకుని రక్షించగలదు. నా భక్తుడిని ఎల్లప్పుడూ విడవనని, చెడిపోనివ్వనని అమ్మ ప్రతిజ్ఞ చేసింది. మనకు ఆ తల్లి అభయవాక్కు ఒక్కటి చాలు. అందుకే మనం ఎన్ని దోషాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా అమ్మా అని పిలువగానే అమ్మవారు వాటిని తొలగిస్తారు. ఇదే అమ్మవారి నామానికి ఉన్న గొప్పతనం. అమ్మ యొక్క పాదముల స్మరణ మనలను కలిదోషముల నుండి బయటపడవేసి అమ్మ పాదాలను మనకు అనుగ్రహిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.